హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మరియు వారి జీతాలపై కోర్టు సంచలన తీర్పండి. సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికీ ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వం రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వాలంటీర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంచలనాలు రేపుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో దాదాపుగా 60,000 మందికి పైగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజీనామాలు చేసి అధికార వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలోకి వచ్చేశారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే ఆ రాజీనామాలు చేశామని ఇప్పుడు వారు చెప్తున్నారు. గత ఎన్నికల పోలింగ్ సమయానికి దాదాపుగా 1,00,000 మంది వాలంటీర్లు ఇలా రాజీనామా చేశారు. దీంతో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు ఆమోదించవద్దంటూ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు ఎలాంటి నిర్ణయం అయితే అప్పటికి తీసుకోలేదు. కానీ తాజాగా మరోసారి వాలంటీర్ల రాజీనామా ఆమోద వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసీ తమ అభిప్రాయాలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం చెప్పబోతోందనేది కీలకంగా మారింది. సో ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రాజీనామాలు చేసిన వాలంటీర్లతో వైసీపీ నేతలపై కేసులు పెట్టిస్తున్న కూటమి సర్కార్ వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అదే సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి వారిని తప్పించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం తన స్టాండ్ చెప్పక తప్పని పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ప్రతి నెల వారికి చెల్లించే ₹200 న్యూస్ పేపర్ అలవెన్స్ను కూడా ఈ మేరకు రద్దు చేసింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంది కూడా. జూలై 1వ తేదీ నుంచి వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం ఉండదు ఇక ₹200. సో వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ₹200 న్యూస్ పేపర్ అలవెన్స్కు చేర్చకూడదు అంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామవార్డు సచివాలయ వాలంటీర్లు సచివాలయ విభాగం డైరెక్టర్ ఎం. శివప్రసాద్ జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతనం మొత్తంలో నుంచి ₹200 తీసివేయాలని ఆయన సూచించారు. ఈ పరిణామం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్తున్నారు. భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ ఉండబోదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు ఏపీ మొట్టమొదటిగా బలయ్యేది వాలంటీర్లే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు విమర్శించారు. ఈ మేరకు